చూడండి ఇక్కడ ఎంత పెద్ద పికాక్. చూడండి కేబిఆర్ పార్క్ కి ఎంత పెద్ద క్యూ ఉందో, ఇంత మార్నింగ్ కూడా. ఓ వావ్, అరే చాలా పెద్ద. ఫస్ట్ కేబిఆర్ పార్క్ అక్కడ వాకింగ్ చేసినాం, అక్కడ నుండి పంచకట్టుకి వెళ్ళాం. ఇట్లీ అయితే హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్స్ జంక్షన్ బై సాయి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ టైము 5:30 అవుతుంది. ఇంత మార్నింగ్ పూట నేను వ్లాగ్ ఎందుకు చేస్తున్నాను అంటే, యాక్చువల్లీ నేను డైలీ మార్నింగ్ వాకింగ్కి వెళ్తాను. ఆ వాకింగ్ ఎక్కడికి వెళ్తా అంటే డైలీ మార్నింగ్ చూపిస్తాను చూడండి. సో అక్కడ చూడండి, అక్కడ ఒకటి ఇట్లా లైన్ లాగా ఉంది కదా, ఆ చెట్ల మధ్యలో ఒక వాకింగ్ ట్రాక్ ఉంది. ఆ వాకింగ్ ట్రాక్ పైకి నేను రోజు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ వాకింగ్ చేస్తాను అక్కడ అన్నమాట. సో ఇది మా బాల్కనీ నుండి చూస్తేనే మాకు నా వాకింగ్ ట్రాక్ కనిపిస్తుంది. సో ఈరోజు ఏం చేస్తున్నా అంటే, మీకు తమ్నైల్ చూసుంటే అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. కేబిఆర్ పార్క్ వెళ్తున్నాం ఫ్యామిలీతోని. అద్వైత్ అండ్ సాయితి, నేను అండ్ మా తమ్ముని వాళ్ళు కూడా వస్తున్నారు. అందరం కలిసి కేబిఆర్ పార్క్ వెళ్తున్నాం. కేబిఆర్ పార్క్లో వాకింగ్ అయిపోయాక రిటర్న్లో పంచకట్టుకి కూడా వెళ్తున్నాం. పంచకట్టుకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కూడా చేసి వస్తాం. తెలుసు కదా, ఈ మధ్యలో చాలా ఫేమస్ అయిపోయింది పంచకట్టు. సో అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కూడా చేసి ఇంటికి వచ్చేద్దాం అనుకుంటున్నాం. సో మిగతా డీటెయిల్స్ అన్నీ వెళ్తూ మాట్లాడుకుందాం, లేదంటే వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, అంతవరకు చూస్తూనే ఉండండి. కొండాపూర్ ఏరియాలో ఉన్నాం ఇప్పుడు మేము. ఇంత మార్నింగ్ కూడా ట్రాఫిక్ ఉంది, మోడరేట్గా ఉంది, ఎక్కువ లేదు. అదే చూడండి. విరాంష్ ఎక్కడున్నావురా? విరాంష్ హాయ్. సరే, వ్యూ మంచిగా ఉంది కదా. ఎట్లుంది? స్కూల్ లాగుందా? ఊరు లెక్క ఉందా? అరే గచ్చిబౌలి ఊరు అంటావేంద్రా? సిటీ కాదా? ఇప్పుడు చూడు, సిటీ ఇప్పుడు. చూడండి కేబిఆర్ పార్క్ కి ఎంత పెద్ద క్యూ ఉందో, ఇంత మార్నింగ్ కూడా. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం మనం ఇప్పుడు. ఇంకా 300 మీటర్స్ ఏమో ఉంది, 300 or 500 మీటర్స్. చూడండి మొత్తం కార్లే ఉంది. అసలు పార్కింగ్ కూడా ఇప్పుడు మాకు దొరకదు అన్నట్టుంది. అండ్ మీకు అందరికి చాలా మందికి తెలిసే ఉంటుంది, మా సినిమా హీరోలు చాలా మంది ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తారు. అండ్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరు కూడా ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తారు. మా పార్కింగ్ దొరకడం చాలా కష్టం. చూడండి వచ్చేసాం ఇప్పుడే లోపలికి. చాలా అంటే చాలా మంది ఉన్నారు, చాలా జనం ఉన్నారు. అండ్ టికెట్ ప్రైస్ పర్ హెడ్ 45 రూపీస్ ఉంటుంది. పిల్లలకైతే 25 రూపీస్. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. వెళ్ళు, రాయి పీకాక్ ది కలర్ అంటుంది దానికి. వెళ్ళు, అగో చూడండి ఇక్కడ ఎంత పెద్ద పీకాక్. ఓపెన్ అడుగు పోసేస్తుంది. చేపు దాని దగ్గరికి వెళ్ళి నువ్వు
చూడండి ఎంత పెద్ద పికప్ దగ్గరలోనే ఉంది. ఫస్ట్ టైం ఇట్లా దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇట్లాంటి చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ చాలా ఉంటాయి ప్రతి ప్లేస్లో, అంటే చాలా చోట్ల ఉంటాయి ఇవి. సో సిటీకి దగ్గరలో కొంచెం ఫ్యామిలీతో మంచి నేచర్లో, అంటే మంచి ప్రశాంతమైన వాతావరణంలో కొంచెం ఎంజాయ్ చేయాలి అంటే సిటీ నుండి బయటికి వెళ్ళకుండా కొంచెం ఎంజాయ్ చేయాలి అంటే కేబీఆర్ పార్క్ని ఒకసారి వీకెండ్లో, అంటే మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా కేబీఆర్ పార్క్ దగ్గరికి ఒకసారి వచ్చి ఇలా చిల్లవచ్చు. బాగుంటుంది ఎర్లీ మార్నింగ్. మా వాళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి ఒక పెద్ద పికాక్ ఉంది చెట్టు పైన, కానీ నేను అక్కడికి వెళ్ళేసరికి అది వెళ్ళిపోతుంది. కనిపిస్తుందా మీకు? అబ్బా చాలా పెద్ద ఉంది ఇది చూడండి. ఎస్ ఎస్ కనిపిస్తుంది అనుకుంటుందా? చాలా దగ్గరుంది అది. ఓ వావ్, అరే చాలా పెద్ద ఉంది. చూడండి చాలా పెద్దగా ఉంది. ఎస్ దిగుతుంది, మా దగ్గరికి రావాలి. అయ్యో పోతుంది, అటే వెళ్ళిపోతుంది. అయ్యో వెళ్ళిపోయింది. వీడు చూసేలోపు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది బేటా, మళ్ళీ చూపిస్తా, ఓకేనా? సో మధ్య మధ్యలో మనకు ఇలా స్పాట్ ఉంటుంది అనమాట. మొత్తం ఇది రౌండ్ మొత్తం ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు రౌండ్గా 5 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. సో మధ్యలో ఇలా ఉంటాయన్నమాట. కొంచెం కూర్చొని ఎక్సర్సైజెస్ అవి ఇవి చేసుకోవడానికి ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది. అండ్ ఇలా ఉంటుంది కొంచెం. సో ఇదే వాకింగ్ ట్రాక్. ఈ వాకింగ్ ట్రాక్ పక్కనే ఇదిగోండి ఇక్కడ ఇంకొక పికాక్. సో ఇప్పటివరకు అయితే బాగానే చేసినాం వాకింగ్. ఇప్పటివరకు మాకు తెలిసి ఒక 1.5 కిలోమీటర్ వచ్చి ఉంటాం. వీడు చూడండి ఎట్లా ఎగ్జైట్ అవుతున్నాడు. అద్వైత్ నచ్చిందా నీకు? ఏది బోండా బాగుంది ప్లేస్ అయితే. ఒకసారి రావచ్చు, అంటే దూరం ఉంటే అయితే ఒకసారి రావచ్చు, దగ్గర ఉంటే డైలీ రావచ్చు. మనకు ఎవ్రీ 2 కిలోమీటర్స్కి లేదంటే ఎవ్రీ 1.5 కిలోమీటర్కి అట్లా మనకి ఇట్లా టాయిలెట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో దానికి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా టాయిలెట్స్ ఉంటాయి, లేడీస్ అండ్ జెంట్స్ ఉంటాయి టాయిలెట్స్, వాష్రూమ్స్ ఇలా పక్కా ఉంటుందన్నమాట. అండ్ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటాయి. చూడండి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఎవ్రీ 1.5 కిలోమీటర్, 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్కి అట్లా డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటుంది ఇక్కడ. ఫైవ్ కిలోమీటర్స్ అని చెప్పాను కదా, మధ్యలో దారి తప్పిపోయే ఛాన్స్ ఉంది. అందుకని చెప్పేసి మనకు మధ్యలో ఇలా సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి, రూట్స్. మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నాం ఎఫ్ దగ్గర. సో ఇప్పుడు ఇదంతా తిరగడం కష్టం కాబట్టి పిల్లలతోని ఇక్కడ నుండి ఇలా వచ్చి ఇలా మెయిన్ గేట్, ఇక్కడ మెయిన్ గేట్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం ఇప్పుడు. ఈ రూట్లో అయితే ఎవ్వరు లేరు, కొంచెం ప్రశాంతంగా ఉంది ఈ రూట్ అయితే. చెప్పు. సో మీరు డైలీ వాకింగ్ చేస్తే రొటీన్గా అనిపిస్తే అప్పుడప్పుడు ఇట్లా కేబీఆర్ పార్క్కి రండి వాకింగ్ ఆర్ జాగింగ్ చేయడానికి.
మా అద్వైత్ అయితే కౌంట్ పెట్టుకున్నాడు ఒక 20 పికాక్స్ని చూడాలని. బట్ 10 కనిపించినాయి ఇప్పటికి. ఫోటోషూట్ అవుతుంది బాగుంది. విరాంష్ చూడండి, సాటర్డే మార్నింగ్ కాబట్టి, వీకెండ్ కాబట్టి చాలామంది ఫ్యామిలీస్ కూడా పిల్లల్ని తీసుకొని వస్తున్నారు కేబీఆర్ పార్క్కి. చాలా ప్లెజెంట్గా ఉంది ఉండడం అయితే. మేము ఇప్పటికీ ఒక 2 కిలోమీటర్స్ నడిచాము. ఇంకొక 1 కిలోమీటర్ అయిపోతే మేము ఎగ్జిట్ వెళ్ళిపోతాం. ఇక్కడ చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది, బాగుంది ఇది లొకేషన్. చూడండి ఎంత బాగుందో ఇది. రిలాక్స్ అవుతున్నారు. విరాంజ్ పోదామా? వెళ్ళిపోదాం బేటా, పంచకట్టు పోదామా? ఇట్లా మనకి ఎవ్రీ 5 మినిట్స్కి ఒక పికాక్ అనిపిస్తుంది మనకి. ఇట్లా ఎవ్రీ 5 మినిట్స్కి చాలా పికాక్స్ ఉన్నాయి, మస్తుగా అనిపిస్తున్నాయి. చూడండి, వాకింగ్ చేసి ఆల్రెడీ ఒక 3 కిలోమీటర్స్ వరకు చేసినట్టున్నాం వాకింగ్ మేము. కానీ ప్లెజెంట్గా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం సమ్మర్ కాబట్టి కొంచెం ఉక్కపోస్తుంది. ఎర్లీ మార్నింగ్ అయినా సరే, ఇన్ని చెట్లు ఉన్నా సరే. అండ్ మధ్యలో మనకి ఉడతలు, పీకాక్స్ అవన్నీ కనిపించేసరికి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి, కాసేపు ఈ ఏరియాలో కూర్చున్నాం. ఇంతసేపు చాలా బాగా అనిపించింది. ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే కూర్చున్నాం ఈ ఏరియాలో. కూర్చొని ఇంకెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ మేము ఇప్పుడు ఎండింగ్ దగ్గరికి వచ్చేసాము, అంటే ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసాము. చూడండి, అది రోడ్ అన్నమాట. ఇంకా అది రోడ్. మళ్ళీ పీకాక్ కనిపించింది. అయిపోయింది, ఇదే ఎగ్జిట్. అక్కడ కనిపిస్తుంది ఎగ్జిట్. మనకి వచ్చేసినాం బయటికి. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది, 9:15. కేబీఆర్ పార్క్లో దగ్గర 500 వరకు పికాక్స్ ఉన్నాయంట. చాలా చోట్ల మనకు కనిపిస్తుంది. అది కనిపించినప్పుడు వాటిని టచ్ చేయడానికి కానీ, లేదంటే దగ్గరికి వెళ్ళి పట్టుకోవడానికి కానీ అస్సలు ట్రై చేయకండి. వాటి ప్రైవసీకి డిస్టర్బ్ చేయొద్దు. మనం బయటికి వచ్చేసాం. మేము ఇప్పుడు బయటికి వచ్చేసాం. అక్కడ సిగ్నల్ ఉంటుంది. అక్కడ ఆ సిగ్నల్ నుండి జస్ట్ మనం రోడ్ క్రాస్ చేసి ఇలా వస్తే, ఇలా వచ్చాక కొంచెం ముందుకు వచ్చాక ఇలా వెళ్తే ఇక్కడే పంచకట్టు ఉంటుంది. మీరు చాలా దూరం నుండి కేబీఆర్ పార్క్ వస్తే పంచకట్టుకి వచ్చి మీరు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి. ఇక్కడే ఉంటుంది అన్నమాట. అటు సైడ్ అక్కడ కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ అక్కడ. ఇడ్లీ అయితే మెత్తగా సూపర్ అంటే సూపర్ ఉంది. ఎట్లుంది? బాగుందా అద్వైత్? ఎట్లుందిరా? బా సూపరా. మాకు 2 ఇడ్లీలు సరిపోలేదు, అందుకని మళ్ళీ 2 దోశలు ఆర్డర్ ఇచ్చాను. దోశ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది, కారం దోశ. వెళ్ళిపోతున్నాం, రిటర్న్ అయిపోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 10:47 అవుతుంది. సో రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా ఇప్పటికే ఎండ పెరిగింది.
ఎస్, ఇప్పుడు పంచకట్టు అయిపోయింది. పంచకట్టు నుండి ఇప్పుడు నీలోఫర్కి వెళ్దాం అనుకుంటున్నాం, నీలోఫర్ కెఫేకి. అక్కడ ఒకవేళ బాగా రష్ ఉంటే రిటర్న్ అయిపోతాము, లేదంటే మాత్రం కాఫీయో టీయో ఏదో ఒకటి తాగేసి మలాయ్ బన్ తినేసి, అక్కడ మలాయ్ బన్ చాలా ఫేమస్, సో మలాయ్ బన్ తినేసి వచ్చేస్తాం. ఫస్ట్ కేబీఆర్ పార్క్, అక్కడ వాకింగ్ చేసినాం. అక్కడ నుండి పంచకట్టుకి వెళ్ళాం. పంచకట్టుకి వెళ్ళి గీ కారం దోశ ప్లస్ గీ కారం ఇడ్లీ అందరం 2 ప్లేట్లు తిందాం. తినేసి అక్కడ నుండి రిటర్న్ అయినాం. రిటర్న్ అయ్యి ఇప్పుడు ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. బట్ మా తమ్ముడు నీలోఫర్ కెఫేకి వెళ్ళి వెళ్దాం అంటున్నాడు. సో ఇప్పుడు నీలోఫర్ కెఫేకి వెళ్ళి అక్కడికి వెళ్ళి టీ తాగి అండ్ మలాయ్ బన్, వీలైతే ఎవరికి ఇష్టమైతే వాళ్ళు మలాయ్ బన్ తింటారు, తినేసి అక్కడ నుండి ఇంటికి వెళ్తాం. ఇప్పుడు టైం అయితే 11:45 అవుతుంది. అది సో మార్నింగ్ 5కి లేచినాం, ఇప్పుడు 11 అవుతుంది. 6 అవర్స్ బయటనే ఉన్నాం ఎర్లీ మార్నింగ్. సో వీకెండ్ అప్పుడప్పుడు ఒక వీకెండ్ ఇలా కూడా ఎంజాయ్ చేయొచ్చు. విత్ ఇన్ ద సిటీ ఒక వీకెండ్ అనేది ఇలా కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. వీళ్ళిద్దరు వెయిటింగ్ ఫర్ మలాయ్ బన్. వీళ్ళిద్దరు సైతే నువ్వు టీయా మలాయ్ బన్ రెండా? నువ్వు ఓకే. ఇదిగోండి పూరి జగన్నాథ్ టెంపుల్. ఇది పూరి జగన్నాథ్ టెంపుల్ ముందు నుండి వెళ్తున్నాం. సిటీ కమిషనరేట్ బిల్డింగ్ ఉంటుంది కదా, ఈ కమిషనరేట్ బిల్డింగ్ ఆపోజిట్ లోనే మనకి నీలోఫర్ కెఫే ఉంటుంది. ఇదిగోండి వచ్చేసింది నీలోఫర్. ఏమైంది? ఏం దాదా? ఏంటిది? ఇక్కడ ఉండదా మలాయ్ బన్? ఇక్కడ ఉండదా? ఇక్కడ ఏముంటుంది అంటే టీయా? ఓకే. సో ఇక్కడ మలాయ్ బన్ అయితే లేదంట, మస్కా బన్ ఏదో ఉందంట. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి నీలోఫర్ టీ పౌడర్ కూడా ఉంది. యాక్చువల్లీ మేము మలాయ్ బన్ కోసం వచ్చినాం, కానీ ఇక్కడ లేదంట. లేకపోయేసరికి మస్కా బన్ తీసుకున్నాము. మస్కా బన్ తీసుకొని బయట వేడిగా ఉంది కాబట్టి చాయ్ ఏం తాగుతాంలే అని చెప్పేసి లస్సీ తీసుకుందాం. బటర్ మిల్క్ తీసుకుందాం. నీలోఫర్ బటర్ మిల్క్. బటర్ మిల్క్ కాస్ట్ వచ్చేసి 70 రూపీస్ ఉంది. అండ్ మస్కా బన్ కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ ఉంది. రైట్, ఇక వెళ్తున్నాం ఇప్పుడు. కానీ నీలోఫర్ కెఫే అయితే బాగుంది. మస్కా బన్ అండ్ బటర్ మిల్క్ రెండు బాగున్నాయి. టీ ఇంతకుముందు ఒకసారి ట్రై చేసినప్పుడు చాలా బాగుండే. అయిపోయింది మా వీకెండ్ ఫన్ అంతా అయిపోయింది. వెళ్ళిపోతున్నాం ఇంటికి. మలాయ్ బన్ తిందామని నీలోఫర్కి వెళ్ళాము, కానీ మస్కా బన్ తిన్నాము. మలాయ్ బన్ అనేది ఓన్లీ ఏ బ్రాంచ్లో? ఓన్లీ లక్డీ కపుల్ బ్రాంచ్లోనే ఉంటుందంట మలాయ్ బన్. ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ బ్రాంచ్లో అయితే లేదు. సో ఇంకా ఎండకి టీ ఏం తాగుతామని చెప్పేసి బటర్ మిల్క్ తాగినాము. ఆ బటర్ మిల్క్ చూస్తేనే ఆ టెక్స్చర్ చూస్తే తాగబుద్ధి అయింది బటర్ మిల్క్. సో బటర్ మిల్క్స్ తీసుకున్నాము. అది తాగేసి ఒక టీ పౌడర్ తీసుకుందాం నీలోఫర్ది, తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా.